డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన 10 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో మనకు డిగ్రీ కోర్సెస్ కావచ్చు, పీజీ కోర్సెస్, మనకు డిప్లొమా కోర్సెస్కి సంబంధించిన అప్డేట్స్ అండి. ఒక 10 ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్స్ మనకు రిలీజ్ చేస్తారండి. సో హాల్ టికెట్స్ ఫర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఓల్డ్ బ్యాచెస్. సో స్పెల్ 2కి సంబంధించింది. సో ఇప్పుడు న్యూ బ్యాచెస్ వాళ్ళకు కాదు, ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకు మనకు జనవరి ఆర్ ఫిబ్రవరిలో మనకు ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళకు సంబంధించింది. కొత్త వాళ్ళకు మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి హాల్ టికెట్స్ ఫర్ పీజీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి, మళ్ళీ ఎంబీఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇది కూడా మనకు స్పెల్ 2 వాళ్ళకు, అంటే ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు. సో కొత్త వాళ్ళకు కాదు ఇది. సో ఫస్ట్ది డిగ్రీ అండ్ సెకండ్ వచ్చేసి పీజీ అండ్ ఎంబీఏ. థర్డ్ వచ్చేసి హాల్ టికెట్స్ ఫర్ ఎంబీఏ 4th సెమిస్టర్. సో 4th సెమిస్టర్కి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా మనకు రిలీజ్ చేశారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే బీఎడ్ ఫస్ట్ ఇయర్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు కూడా హాల్ టికెట్ రిలీజ్ చేశారు. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫర్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, 5th సెమిస్టర్. సో ఈ ఇయర్ బ్యాచెస్ ఫస్ట్ సెమిస్టర్ అంటే 2024లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, కొత్త వాళ్ళకు సంబంధించిన మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 30 జనవరి 2025. సో ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేరో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత థర్డ్ సెమిస్టర్కి సంబంధించింది కావచ్చు, 5th సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ 30 జనవరి 2025. సో ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారో ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, 5th సెమిస్టర్ మీరు ఫాస్ట్గా ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో 5th పాయింట్ వచ్చేసి ఎంబీఏకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి. ఓపెన్లో హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో మనకు హెచ్హెచ్సిఎంకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో దాని గురించి డీటెయిల్గా నేను వీడియో కూడా చేశాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారో టీఎస్ఐ సెట్ 2024లో క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఆ ఎగ్జామ్ రాయకుండా మీరు స్పెషల్గా మనకు అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళే పెడతారు. సో ఆ ఎగ్జామ్ రాసన్నా మీరు వెళ్ళొచ్చు. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటారో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అది ఫిబ్రవరి 15th వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది. సో ఇవి ఫస్ట్ 5 అప్డేట్స్. 6th అప్డేట్ వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీజ్ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు లాస్ట్ డేట్ వచ్చేసి 25th జనవరి 2025. సో ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా ఎవరైతే మీరు పేమెంట్ చేసుకోలేరో పేమెంట్ చేసుకోండి ట్యూషన్ ఫీ. 7th పాయింట్ వచ్చేసి యూజీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ లాస్ట్ డేట్ వచ్చేసి 25th జనవరి 2025. సో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత థర్డ్ ఇయర్. సో ఇది వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూ చేసే స్టూడెంట్స్కి. ప్రీవియస్ ఏమో మనకు ఆల్రెడీ పాత స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి సంబంధించింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో లాస్ట్ డేట్ 25th జనవరి అండి. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ. సో పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ట్యూషన్ ఫీ ఎవరైతే పే చేసుకోలేరో మీకు కూడా 21 జనవరి 2025. సో ఇంకా ఎవరైతే పే చేసుకోలేరో త్వరగా ఈరోజు 12 లోపు ఆర్ 8 లోపు మీరు పే చేసుకోండి. సో ఇవి మనకు యూజీ పీజీకి సంబంధించింది. సో మనకు లాస్ట్ డేట్ అప్డేట్ వచ్చేసి మనకు డిప్లొమా ఇన్ సైకాలజికల్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఎవరైతే ఈ కోర్సెస్ చేస్తున్నారో మ్యాండేటరీగా వాళ్ళు ఎప్పుడైతే క్లాసెస్ పెట్టారో మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వకపోతే మీకు ఎగ్జామ్ రాయనివ్వరండి. సో ఇక్కడ ఎవరైతే 2023 to 2024 బ్యాచ్ వాళ్ళు మాత్రమే, ఆ బ్యాచ్లో ఎవరైతే డిప్లొమా ఇన్ సైకాలజికల్ కౌన్సిలింగ్లో ఈ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఉంటారో మీకు వెన్యూ అంటే ఎక్కడికి వెళ్ళాలి క్లాసెస్కి. సో ఇక్కడ అడ్రస్ వచ్చేసి లర్నర్ స్టడీ సెంటర్ మనకు అంబేద్కర్ యూనివర్సిటీలోకే మీరు వెళ్ళాలి. సో అడ్రస్ టోటల్ వచ్చేసి ఆపోజిట్ వీసీ గెస్ట్ హౌస్ మనకు యూనివర్సిటీ మెయిన్ గేట్ ఆపోజిట్లో ఉంటుంది. రోడ్ నెంబర్ 45 అవుట్ సైడ్ ఆఫ్ ద యూనివర్సిటీ మెయిన్ గేట్. సో అక్కడికి మీరు వెళ్తే ఎవరైనా చెప్తారు. సో అక్కడ మీకు ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 10:45 AM to 5 PM వరకు మీకు క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకు 10 days క్లాసెస్ ఉంటాయండి. సో మీ యొక్క రూల్ నెంబర్స్ కావచ్చు, మీకు ఏ రోజు ఉంటుంది డీటెయిల్గా PDF మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారు. ఆ PDF కూడా నేను కింద లింక్ పెడతాను. సో దట్ ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ ఆ PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫిబ్రవరి 4th to 8th ఒక బ్యాచ్ ఉంటుంది. ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి 21 to 25. సో మీకు ఏ బ్యాచ్లో వచ్చిందో మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఆ డేట్స్లోనే వెళ్ళాలి. సపోజ్ మీకు 4th to 8th వస్తే 4th to 8th బ్యాచెస్తోనే మీరు వెళ్ళాలి. 21 to 25 వస్తే 21 to 25కి వెళ్ళాలి. సో అటెండెన్స్ మ్యాండేటరీగా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వద్దు. మ్యాండేటరీగా మీరు 10 days అటెండ్ అవుతేనే మీకు ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ ఇస్తారు, లేదంటే ఇవ్వరండి. సో మ్యాండేటరీగా ప్రాక్టికల్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి, క్లాసెస్ వినాలి. మీరు వెళ్ళేటప్పుడు అక్కడ రికార్డ్స్ కూడా కొనుక్కోవచ్చు అండ్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు అవన్నీ మీకు క్లాసెస్ ఉన్నప్పుడు చెప్తారు. మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఐడి
కార్డు కూడా తీసుకెళ్ళండి, అంటే ఆ పేపర్ జిరాక్స్ తీసుకెళ్ళండి, మీ అడ్మిషన్ నెంబర్, మీ నేమ్, దానికి సంబంధించింది. సో మెయిన్గా ఎవరెవరు ఈ స్టడీ సెంటర్ వాళ్ళు వెళ్ళాలంటే హైదరాబాద్ స్టడీ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, కరీంనగర్, ఖమ్మం అండ్ నిజామాబాద్. సో ఈ 4 డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే ఈ డిప్లొమా ఇన్ సైకలాజికల్ క్లాసెస్ కౌన్సిలింగ్కి సంబంధించిన కోర్స్ తీసుకున్నారో మీరు మ్యాండేటరీగా ఇక్కడికి మనకు హైదరాబాద్లో వచ్చి ఈ మీకు 4th to 8th పడ్డదా, 21 to 25లో ఏ బ్యాచ్లో పడ్డదో మ్యాండేటరీగా ఇక్కడికి వచ్చి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి. వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, లేదంటే మీకు ఎగ్జామ్కి అలౌ చేయరు ప్రాక్టికల్ క్లాసెస్కి. సో ఇవి మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ కావచ్చు, పీజీ, డిప్లొమా కోర్సెస్ కావచ్చు, ఎంబీఏ కోర్సెస్, స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి అన్ని అప్డేట్స్ చెప్పానండి. సో ఎవరైతే ఓపెన్ బీఎడ్, స్పెషల్ బీఎడ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో మోస్ట్లీ ఈ వీక్లో మీకు రిజల్ట్స్, ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్గా అక్కడ స్టడీ సెంటర్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళు ఇంకా పర్మిషన్స్ తెచ్చుకుంటారు. సో కొన్ని స్టడీ సెంటర్కి వాళ్ళు ఆర్సీఐ నుంచి అప్రూవల్ కావచ్చు అండ్ అక్కడ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఈ వీక్లో రిలీజ్ అవుతాయి సో ర్యాంక్ కార్డ్స్. సో ఇవి టోటల్ 10 అప్డేట్స్ అండి. సో మనకు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ పెడతాను. సో అందులో మీరు అది క్లిక్ చేయగానే మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కావచ్చు, హాల్ టికెట్స్ సంబంధించిన అన్ని లింక్స్ ఉంటాయి. సో మీరు ఎంబీఏ అయితే ఎంబీఏ, యూజీ అయితే యూజీ, పీజీ అయితే పీజీ క్లిక్ చేసుకొని మీరు పేమెంట్స్ చేసుకోండి. అండ్ మన ఈ సైకాలజికల్కి సంబంధించిన లింక్ కూడా పెడతా. సో దట్ అది లింక్ క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో మీ బ్యాచ్, మీ డేట్స్ చూసుకొని క్లాసెస్కి అటెండ్ అవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ లింక్స్ అన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తా. సో దట్ ఎవరైతే ఓపెన్ డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సెస్ చేస్తున్నారో మీరు అప్డేట్స్ అనేది మనకు ఫాస్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్, లైక్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.